మైక్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో యా సార్, సార్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్. నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు. సో అలానే మల్టీ స్టార్తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లానింగ్లో ఏమైనా ఉందా? యా డెఫినెట్గా. మీరు ఆ ఫోటో బాగుంది, కెమెరా సైడ్ పెట్టండి. ఎస్, మల్టీ స్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది. నాతో పాటు మీరు అందరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. యా చెప్పండి సార్, చెప్పండి. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్నీ తీసిరు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్టు 14 ప్రీమియర్స్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతుంది, మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ. హరీష్ అన్న ఇటు. హరీష్ అన్న, ట్రైలర్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. మా హోప్ కూడా మీరే. మీ క్యాప్షన్లో ద ఓన్లీ హోప్ అని పెట్టారు. మీరు కూడా మా హోప్ అన్న. రవితేజకి ఎలా హిట్ అవ్వాలన్న. మనందరికీ హోప్ మా సినిమానే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సార్ మీ హెయిర్ స్టైలు బ్రహ్మాండంగా ఉంది సార్. హెయిర్ స్టైల్ లాగే ఒక లెవెల్లో సినిమాలు తీస్తున్నారు. దాంతోపాటు నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను సార్. హరీష్ శంకర్ అంటే ఒక సంతోష్ కుమార్ అని నా పేరు చూసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక వే ఉంటుంది సార్ మీ పేరులో. అదేవిధంగా భవిష్యత్తులో మీరు చెప్పినట్ల పుష్ప, సుకుమార్ గారు, నాగేశ్వర గారు కలిగి ఇట్లా ఈ సినిమా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రజల గురించి ఒక మెసేజ్ని జనాలకు ఉపయోగపడే సినిమాలు కూడా చాలా తీస్తున్నారు సార్. చాలా సంతోషదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు తమ్ముడు నేను క్వశ్చన్ ఏమన్నా స్పీచ్ ఇస్తున్నావు నువ్వు? అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టరు, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము. మాలాంటి యువతకు కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. హలో హాయ్ సార్. హలో సార్. హరీష్ సార్, హాయ్. ఫాస్ట్ 13 years తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు. మళ్ళీ ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్ రవితేజ గారితో? నాకు అర్థం కాల. మళ్ళీ సార్లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు కదా, Inspiring so ఏంటి ఏం నచ్చి మళ్ళీ చేశారు అని? రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. అదే బాగా నచ్చింది అందరికీ. థ్యాంక్ యూ. హలో సార్. హలో